దాని గురించి పెద్ద సార్ ఏంటి భూములు ఇష్టం వచ్చినట్లుగా ఎవరికి పడితే వాళ్ళకి పప్పు బెల్లాలాగా పనిచేస్తున్నారని చెప్పి కూటమి మీద వస్తున్న పెద్ద ఆరోపణలు ఈ ఉర్సాకు సంబంధించి 99 పైసలకో లేకపోతే ₹1కో ₹2కో ₹100కో. అవును. దీన్ని ఏ రకంగా చూడాలి అంటే అభివృద్ధి పెద్ద పెద్ద కంపెనీలు రావాలని చెప్పి వాళ్ళ ఆలోచనని అసలు ఏమీ లేని దానికి ఇష్టం వచ్చినట్లుగా ఇస్తున్నారు, ఇందులో పెద్ద కుంభకోణాలు జరుగుతున్నాయని చెప్పి వీళ్ళు అనేది ఏది నిజం? అంటే ఒకటైతే నిజం, నిన్న కూడా నేను ఈ విషయం చర్చించాను. ఒకానొక చాలా దారుణమైన అనుభవం ఇది. ఒకటి టీసీఎస్కు భూములు ఇచ్చారంటేనే అంత తక్కువకి ఎందుకు ఇచ్చారు? డబ్బులకు అమ్మొచ్చు కదా మామూలుగానే, వాళ్ళు కొనేస్తారు. ఎందుకు వాళ్ళకు రూపాయికి ఇవ్వటం అంత అవసరం ఉంది? వాళ్ళు వ్యాపారం కదా చేసేది. కొత్తలో అంటే ఏదో సైబరాబాద్ రోజుల్లో ఐటీ రావాలి కాబట్టి మనం అనేకం చేస్తాం. ఉదాహరణకు ప్రాజెక్టులు కట్టిన కొత్తలో రైతులను ఆకర్షించడం కోసం చాలా నామకార్థపు ధరలకు ఇచ్చి లేదా ఉచితంగా కూడా ఇచ్చి ప్రోత్సహించిన రోజులు ఒకప్పుడు ఉండేవి. నిజాం కూడా అలా చేసేది అంటారు. కానీ ఇక్కడ విశాఖపట్నం లాంటి చాలా ఖరీదైన ది ఫైనాన్షియలీ మోస్ట్ డెవలప్డ్ ఏరియా సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, అక్కడ ఇవ్వాల్సిన అవసరం ఉంది. టాటాలకు ఇవ్వడమే ఏంటంటే ఈ బుర్సా యూఆర్ఎస్ఏ, ఈ బుర్సా అనే కంపెనీకి ఇవ్వడం ఏంటి సార్? 60 రోజులు కూడా లేని కంపెనీకి 60 ఎకరాలే ఎలా ఇస్తారు? 60 పైసలకో 90 పైసలకో. అంటే వాళ్ళు వివరణ ఈరోజు ఇచ్చారు. మాకు 90 పైసలకు కాదు, మేము 1,50,000 కోటిన్నరకు ఎంతకో అడిగాం, మేము డబ్బులకే అడిగాం, మేము ఉచితంగా అడగలేదు అది ఇది అని. కానీ ఆ జాబితాలో ఎందుకు వచ్చింది? ఇప్పుడు వైర్ ఇన్వెస్టిగేటివ్ స్టోరీ ప్రకటించినప్పుడు వాళ్ళు ఉన్న జాబితా ప్రకారమే ప్రకటించారు. అది అయిన తర్వాత 2 రోజులైనా మనలాంటి వాళ్ళు మాట్లాడినా వివరణ రాలేదు. ఆ సతీష్ అబ్బూరి అనే ఆయన ఈరోజు వివరణ జారీ చేశాడు. ఉదాహరణకు ఇది వివరణ 3 పేజీలు. ఈ వివరణలో ఎక్కడ ఈ కంపెనీ 2 నెలలది కాదు అనేది లేదు. దో ది కంపెనీ స్టార్టెడ్ ఇట్ యాక్టివిటీస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ రీసెంట్లీ, అంటే ఇండియాలో రీసెంట్గా స్టార్ట్ చేసినప్పటికీ మేము అమెరికాలో చాలా పేరు ప్రఖ్యాతులు కలిగిన వాళ్ళమని నేను నిన్న గ్రోక్ ఇమేజ్ అవన్నీ కూడా చూపించా. గ్రోక్ కూడా ఏమంది? ఈ ఆరోపణలు పార్షియలీ యాక్యురేట్ అంది. యాక్యురేట్కు పార్షియలీకి ఏమైనా పొసగలుగుతుంది? ఇవి నిజమే. ఇండియాలో రిజిస్టర్ చేసింది 2 నెలలు కూడా కాలేదు. ఈయన కూడా దాన్ని ఏం ఖండించలేకపోతున్నాడు. మిగతావన్నీ ఏమన్నా మాట్లాడచ్చు. ఇవన్నీ విష ప్రచారం అని కూడా కొంతమంది హెడ్డింగులు పెడుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా సతీష్ అబ్బూరి తాజా ప్రకటన ప్రకారం చూస్తే కూడా అది చాలా కళ్ళు తెరుస్తున్న శిశువు. అది ఇప్పటి వరకు దానికి ఇక్కడ చిరునామా లేదు. అమెరికాలో ఉందంటారు. అమెరికాలో కూడా 2023లో ఇన్కార్పొరేట్ చేశారు అనేది గ్రోక్ 2 సమాచారాలు. ఇండియాలో ఇప్పుడే కానీ అమెరికాలో మటుకు 2023లో ఇన్కార్పొరేట్ అయిందని. ఈ పేరుతో చాలా ఎంటిటీస్ అవన్నీ ఉన్నాయి. కాబట్టి అవి ఉర్సా మీద ఆరోపణ నిజమే అనేది ఈ ఖండాన్ని బట్టి తెలుస్తుంది. దీనికి పులి మీద పుట్టలాగా కేసినేని నాని, విజయవాడ మాజీ ఎంపీ, ప్రస్తుత ఎంపీ కేసినేని చిన్ని వాళ్ళ అన్నయ్య, ఈయన చిన్ని ఆయన పెద్ది, ఆయన ఏమంటున్నాడు? మా తమ్ముడే దీన్ని అనుకున్నాడు. కేసినేని చిన్ని ఈ సతీష్ అబ్బూరి కలిసి గతంలో 21st సెంచురీస్ ప్రాపర్టీస్ సెంచురీ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ ప్రాపర్టీస్ లిమిటెడ్ అని ఒక కంపెనీ పెట్టి దాంట్లో కొన్ని అవకతవకలు కూడా పాల్పడ్డారు. అప్పటి నుంచి అతనే దగ్గరుండి ఇవన్నీ కూడా ఇప్పించాడు. చంద్రబాబు గారు మీరు మంచి ఉద్దేశంతో చేసినప్పటికీ కూడా స్థానిక పార్లమెంట్ సభ్యుడు మిమ్మల్ని పక్కదో పట్టించారు, మీరు దీని మీద పూర్తిగా విచారణ జరిపి దీన్ని వెనక్కు తీసుకోండి అని కేసినేని నాని తెలుగుదేశం మీద ఒక విధంగా అసమ్మతిగా ఉండి బయటకు వచ్చి వైసీపీలో చేరి ఓడిపోయిన మాజీ ఎంపీ ఆ పాత పార్టీ అధ్యక్షుడికి ఇంత వివరంగా లేఖ రాశాడు అంటే ఖచ్చితంగా ఆయన దగ్గర ఏవో ఆధారాలు లేకుండా ఆయన రాయడు కదా. మళ్ళీ దీని మీద కూడా మీరు ఏఐలోనో గ్రోక్లోనో వెళ్ళి కొడితే పెద్దగా వివాదాలు లేవు, కానీ ఒక వివాదం మటుకు పెద్ద వివాదమే ఇంకో సంస్థకు వీళ్ళకు నడుస్తున్నట్టు కనిపిస్తుంది. మూడవది అసలు ఏంది వర్మ ఈ సమస్యలు? ఇన్వెస్ట్మెంట్స్ పేరుతో ఎవరెవరికో ఇచ్చేసి వాళ్ళ చిరునామాలు వెతికి ఇవన్నీ వచ్చే పరిస్థితి ఏంటి? ప్రభుత్వం ఎందుకు నిశ్శబ్దంగా ఉంది? మాట్లాడితే ఇప్పుడు ఈయన అంటాడు కేసినేని చిన్ని, ఆ తర్వాత ఈ సతీష్ అబ్బూరి, వైసీపీ వాళ్ళు ఇదంతా చేస్తున్నారంట, వామపక్షాలు కూడా వాళ్ళ ట్రాప్లో పడిపోయినాయంట. అంటే ఇంకా రెడీగా ఉంటారు అన్నమాట. ఎవరిని ఏ విమర్శ చేసినా వీళ్ళు వాళ్ళ ట్రాప్లో పడ్డారు, వాళ్ళు వీళ్ళ ట్రాప్లో పడ్డారు, పక్కదో పడ్డారు. నిజంగా ఇది రైట్ రాయల్గా ఇచ్చి ఉంటే
వైర్ స్టోరీ వచ్చిన మరుక్షణం ఫ్యాక్ట్ చెక్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎందుకు సమాధానం ఇవ్వలేదు? అసలు మేము భూమే ఇవ్వలేదు ఉచితంగా, మీరు మమ్మల్ని ఎందుకు అంటున్నారని ఎందుకు ప్రశ్నించలేదు? మూడోది, మేము ఇటీవలే పెట్టాము అనే సతీష్ అబ్బూరి ఒప్పుకుంటున్నటువంటి అంశానికి ఏం చెప్పాలి? ఇదే మనుషులు ఉన్నారు. అది కూడా నేను తీసాను. ఇన్వెస్ట్మెంట్ అంటే వాళ్ళు పాత వ్యాపారులే, దానికి సంబంధం అయితే ఈయనకు ఆ కుటుంబంతోనో వాళ్ళతోనో ఉన్నట్టుగా ఉంది. ఇందులో ఎంత పాత్ర ఉంది లేదు వేరే విషయం, కానీ తము కాకుండా ఇంకొక ఆయన ఇది 21st Century ఇన్వెస్ట్మెంట్స్ అండ్ ప్రాపర్టీస్ లిమిటెడ్ దానికి సంబంధించింది. దీంట్లో ఏముందంటే హవెవర్ ఏ కేస్ వివి ప్రాజెక్ట్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ వర్సెస్ ఇది నడుస్తుంది, ఇవన్నీ ఇంకా చాలా ఉన్నాయని. కాబట్టి ఖచ్చితంగా వీటిని ఇదిగోండి, ఇది ఇన్వెస్ట్మెంట్ దాంట్లో చూస్తే కనుక శివనాథ్ కేశినేని, లతా అబ్బూరి, రామకృష్ణ అబ్బూరి వీళ్ళందరూ దీంట్లో భాగస్వాములుగా ఉన్నారని ఇది చెప్తూ ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఆ కుటుంబానికో లేకపోతే వాళ్ళకి సంబంధించిన వాళ్ళు దీంట్లో కూడా ఉమ్మడిగా ఉన్నారనే విషయం అయితే మనకు తెలుస్తుంది. మరి ఎవరు ఏం ప్రభావం చూపించారు? విశాఖలో అయితే తీవ్ర నిరసనకు దారితీసింది వర్మ. అవును, ఇప్పుడు రామానాయుడు స్టూడియో లాంటి వాళ్ళు సగం కట్టి సగం మేము రియల్ ఎస్టేట్ చేస్తామంటేనే అభ్యంతరం పెట్టి నోటీసులు ఇచ్చినప్పుడు మీరు మొన్న వెళ్ళినప్పుడు చూస్తుంటారు, రిషికొండ కొండపైన కాకుండా కొండ కింద గుడిసెల తొలగింపు కూడా ఇప్పుడు ఏదో దుమారం అవుతున్న ఒక పరిస్థితి. ఎందుకు ఇన్ని సమస్యలు విశాఖలో వస్తున్నాయో అర్థం కావట్లేదు. అంటే అది ప్రైమ్ ల్యాండ్ అయిపోయిన తర్వాత ఉక్కు ఫ్యాక్టరీకి ఇవ్వరు, ఉక్కు ఫ్యాక్టరీ కార్మికులను తొలగిస్తారు, ఎవరెవరినో తీసుకొని వచ్చి ఇవన్నీ చేస్తారు. వాళ్ళ చూడాలి మరి ప్రభుత్వం ఈ రోజైనా అధికారికంగా వివరణ ఇవ్వకపోతే తప్పకుండా ఇది చాలా అభ్యంతరకరం అవుతుంది. ప్రత్యర్థులు అంటే వాళ్ళని వదిలేసేయండి, ప్రజల తరఫున పోరాడే వాళ్ళు దీన్ని వదిలిపెట్టరు కదా సహజంగా. ఇక్కడ కూడా ఉంది ల్యాండ్ పూలింగ్, అమరావతిలో కాదు విశాఖలో కూడా మళ్ళీ ప్రారంభిస్తున్నామని కూడా ప్రభుత్వం ఒక ప్రకటన చేసింది. అంటే ఈ ల్యాండ్ పూలింగ్ మళ్ళీ ఇదే భూమి తీసుకోవడం, ఇక్కడి నుంచి తీసుకోవడం, అక్కడ ఇవ్వడం, ఏం కార్యక్రమం ఇది? ఎంతకాలం? ఇకపోతే అప్పుడు వాళ్ళు కట్టిన టిడ్కో ఇళ్ళ దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి వాగ్దానం చేసిన ఇళ్ళ నుంచి అవేమి ప్రజల చేతికైతే రానేలేదు. మీకు నాకేం ఇల్లు రావట్లేదు, స్థలాలు రావట్లేదు అంటే మామూలు ప్రజలకు. ఈ కంపెనీల మటుకు భూములు వాళ్ళు ఎవరో తెలియదు, ఊరు పేర్లు 99 పైసలకు. అది కూడా ఏదో మరీ ఏదో సామెత చెప్తారు, అట్లా ఏమీ లేకుండా అయితే బాగుంటుందని ఏదో దిష్టి చుక్క పెడుతున్నారు ఆంధ్రప్రదేశ్. ఖచ్చితంగా చెప్పాలంటే ఇది దిష్టి చుక్క లాంటిది అనమాట విశాఖ భూములకు. సరే, ఏంటి ఈ పాటల పోటీల్లో